ఇదిగో ఇటు చూడండి. చెప్పేమైంది? నేనెలా ఉన్నాను? బాగున్నావు. ఇక వెళ్దామా? లేట్ అవుతుంది. మీరెప్పుడూ ఇంతే, నన్ను అసలు పొగడరు. చిన్నపిల్లల ఈ అల్లరేంటి శివాంగి? ఇప్పటికే లేట్ అయింది, పదా. లేదు, ముందు నన్ను పొగడండి, లేదంటే నేను ఇక్కడి నుంచి కదలను. ఇలా చెప్పి శివాంగి మూతి ముడుచుకొని బెడ్ పై కూర్చుంది. ఇది చూసిన ఆమె భర్త ఆశిష్ ఆమెను ఇలా అడిగాడు. అయితే నువ్వు రావా? ముందు నన్ను పొగడండి, అప్పుడు ఖచ్చితంగా వస్తా. ఇదెక్కడి సమస్యరా బాబు? సరేనమ్మా విను, నువ్వు చాలా ముద్దుగా ఉన్నావు. నీ మేకప్ నీకు బాగా సూట్ అయింది. నీ గాజులు, నీ నగలు చాలా అందంగా ఉన్నాయి. నిజంగా నువ్వు ఈ రోజు చాలా అందంగా ఉన్నావు. ఇప్పుడు సంతోషమా? చాలా సంతోషం. ఇక పదండి, ఇంకెందుకు ఆలస్యం. శివాంగి ఈ మాటలకు ఆశిష్ మెల్లగా నవ్వుకున్నాడు. ఇక వాళ్ళిద్దరూ ఫంక్షన్ అటెండ్ అవ్వటానికి బయలుదేరారు. తిరిగి రాత్రి ఫంక్షన్ అయ్యి వచ్చాక, ఏమండి చెప్పు. మీరు నా జుట్టు గురించి ఏమీ చెప్పలేదు. ఈ రోజు నా జుట్టు ఎలా అనిపించిందో చెప్పండి. అరే యార్, మళ్ళీ మొదలు పెట్టావా నువ్వు? చెప్పండి, ఎలా అనిపించిందో మీకు నా జుట్టు? బానే ఉంటుంది. ఏమన్నారు మీరు? బానే ఉంటుందా? అంతేనా? సరిగ్గా చూసి చెప్పండి. చూడు శివాంగి, నీ జుట్టు బాగుంటుంది, కానీ ఈ విషయంలో నువ్వు గర్వపడకూడదు. గర్వపడే హక్కు నా జుట్టుకుంది. నేనెందుకు గర్వపడకూడదు? మీరే చెప్పండి. ఎవరికైనా ఇంత మంచి జుట్టు ఉండటం చూసారా మీరు? నేనైతే చూశాను, బహుశా నువ్వు చూడలేదనుకుంటా. పక్కింటి సరిత వదిన ఎప్పుడైనా వెళ్లి కలువు, అప్పుడు నీకే తెలుస్తుంది చక్కని జుట్టు అని దేన్నంటారో. సరే, గుడ్ నైట్, నాకు చాలా బాగా నిద్ర వస్తుంది. అలా చెప్పి ఆశిష్ దుప్పటి కప్పుకొని నిద్రపోయాడు. కానీ శివాంగికి నిద్ర మొత్తం ఎగిరిపోయింది. తను ఈ విషయం అసలు సహించలేకపోతుంది. తమ వీధిలో తనకంటే మంచి అందమైన పొడుగు జుట్టు మరొకరికి ఉందనేది. ఆ సూయితోనే ఆ రాత్రంతా నిద్రపోలేదు. ఇక మరుసటి రోజు ఉదయం శివాంగి స్నానం చేసేందుకు వెళ్ళినప్పుడు ఇంటి డోర్ బెల్ మోగింది. వదినా, పాలు. పోయింది. అరే వదినా, మీ జుట్టు చాలా బాగుంది. అవును, నా జుట్టు అందరికన్నా చక్కగా ఉంటుంది. లేదు లేదు వదిన గారు, ఆ ఎదురింటి సరిత వదిన్ని మీరు ఇప్పటి వరకు చూడలేదనుకుంటా. మోకాళ్ళ వరకు ఉంటుంది ఆమె జుట్టు. నిగారింపైన జుట్టు తనది. ఒక ముక్కలో చెప్పాలంటే తన జుట్టుకు పోటీయే లేదు. అప్పుడు ఆశిష్ ఇప్పుడు ఉదయాన్నే పాలవాడు శివాంగికి కోపాన్ని తెప్పించారు. శివాంగి ఆశిష్ పెళ్లి ఈ మధ్య కాలంలోనే జరిగింది. అందుకే తనకు ఇరుగు పొరుగు వాళ్ళతో పెద్దగా పరిచయం లేదు. కానీ ఇప్పుడు ఆమె సరిత వదిన్ని కలవాలనుకుంటుంది. శివాంగికి ఒక ఐడియా వచ్చింది. ఒక ఖాళీ గిన్నె తీసుకుని వెంటనే సరిత ఇంటికి వెళ్ళింది. ఇక సరిత తలుపు తీయడంతోనే ఆమె జుట్టు చూసి శివాంగి నోరెళ్లబెట్టింది. చెప్పండి. అది నేను శివాంగి, అది పక్కింట్లో నేను. నాకు అర్థమైంది, మీరు ఆశిష్ భార్య కదా. రండి, లోపలికి రండి. లేదు, అది నేను ఎందుకు వచ్చానంటే మీ దగ్గర కొంచెం పెరుగుందా? ఉందిగా, ఇప్పుడే తెస్తాను. అలా సరిత పెరుగు తీసుకురావడానికి వెనక్కి తిరిగి వెళ్తూ ఉండగా మోకాళ్ల వరకు ఉన్న తన నల్లటి జుట్టును చూసిన శివాంగి ఊపిరి బిగుసుకుపోయింది. ఇక కోపంతో పెరుగు తీసుకోకుండానే తన ఇంటికి తిరిగి వచ్చేసింది. ఆమె ముఖం కోపంతో ఎరుపెక్కింది. ఆమె తన పక్కింటి సరితను ద్వేషించడం మొదలుపెట్టింది. అలా ఒకరోజు, అమ్మా, నేను ఆకలితో ఉన్న సాధువుని నీ ఇంటి ముందుకొచ్చాను. ఏదైనా తినటానికి ఇవ్వమ్మా, దేవుడు నిన్ను చల్లగా చూస్తాడు. పొద్దుటి 2 చపాతీలు కూర మిగిలే ఉన్నాయి, నేను తీసుకొస్తాను, మీరు కూర్చోండి. శివాంగి సాధువుకు కూర 2 చపాతీలు తినడానికి పెట్టింది. బాగా ఆకలితో ఉన్న సాధువు సంతృప్తిగా తిన్నాడు. ఏంటమ్మా, నువ్వేదో అలజడిగా ఉన్నావు? అవును, కానీ మీరు నాకే సాయం చేయలేరు. మీరేంటి, ఎవరు నాకు సాయం చేయలేరు. నువ్వు నా ఆకలి తీర్చావు. ఆ మంచి పనికి నీకు మంచి ఫలితం ఇచ్చే వెళ్తానమ్మా. అలా చెప్పి ఆ సాధువు తన జోలెలో చేయి పెట్టి అందులో నుంచి ఏదో తీసి శివాంగి చేతికి ఇచ్చాడు. అది చూస్తేనే శివాంగి మూతి తిప్పుకుంటూ అన్నది, హే, ఏంటిది? ఆక్రూట్, దీన్ని నేనేం చేసుకోను? ఇది మామూలు ఆక్రూట్ కాదు. పూర్తి శ్రద్ధతో భగవంతునికి సమర్పించి తిని చూడు. అప్పుడు నువ్వేది కోరుకుంటే అది నెరవేరుతుంది. నిజంగానా? నేనేం కోరుకుంటే అది నెరవేరుతుందా? నువ్వేది కోరుకుంటే అది. కానీ నాకు అర్థమైంది బాబా. సరే సరే, ఇక మీరు వెళ్ళండి, నేను పూజ చేసుకోవాలి.
శివాంగి సాధువు పూర్తి మాటలు వినకుండానే ఆయన ముఖం మీదే తలుపేసేసింది. ఇక త్వరగా స్నానం చేసి దేవునికి పూజ చేసి ఆ ఆక్రూట్ ని ప్రసాదంగా తినేసింది. ఆ తర్వాత శివాంగి నా కోరిక ఏంటంటే నా జుట్టు చాలా పొడుగవ్వాలి, సరిగ్గా జుట్టు పొట్టు కావాలి, లేదు తన జుట్టు మొత్తం గుండవ్వాలి, ఒక్క వెంట్రుక కూడా తన తలపై ఉండకూడదు. అలా కోరుకొని శివాంగి వెంటనే సరిత ఇంటి వైపు వెళ్ళింది. కానీ సరిత జుట్టులో ఏ తేడా తనకు కనిపించలేదు. పైగా అంతకు ముందు కన్నా తన జుట్టు ఇంకా ఎక్కువగా నిగారిస్తోంది. ఇది చూసి శివాంగి అవాక్కయింది. ఇక పక్కన తనను చూసి నవ్వుతున్న స్త్రీల వైపు తన ధ్యాస మళ్లింది. తనకు తాను ఏమైంది అనుకోగా తన తలపై ఏదో లేనట్టుగా తేలిగ్గా అనిపించింది. ఇక వెంటనే ఇంటికెళ్లి అద్దం చూసుకోగా తన కళ్ళు పేలినట్లు అనిపించింది. తన కోరిక అయితే తీరింది, కానీ తను కోరుకున్న విధంగా కాదు. ఇక్కడ శివాంగి తలపైన వెంట్రుకల గుర్తే లేదు. ఓరి దేవుడా, ఏమైంది? నేనా దొంగ బాబాను వదలను. శివాంగి తన తలపై ఒక గుడ్డను కట్టుకుని త్వరగా ఆ సాధువును వెతకడానికి వెళ్ళింది. ఇక కాసేపటికే తన వెతుకులాట ఫలించింది. అరే, ఏమైందమ్మా? తలపై ఆ గుడ్డ ఎందుకు కట్టుకున్నావు? దొంగ బాబా, చూడు, నువ్వు నా చుట్టుకి ఏ గతి పట్టించావో. అలా అంటూ శివాంగి తన తలపై ఉన్న గుడ్డను తీసేసింది. తనని గుండెతో చూసి సాధువు ఆశ్చర్యపోయాడు. ఆ క్రూట్ తిని తప్పుగా కోరిక అయితే కోరుకోలేదు కదా, ఎవరి చెడు కోరుకోలేదు కదా. నేను ఈ విషయం చెప్పబోతే నువ్వు నా మాట కూడా వినిపించుకోలేదు. సాధువు మాటలు విని శివాంగికి తన తప్పు అర్థమైంది. బాబా ఏదైనా చెయ్యండి, నేను ఇలా ఉండలేను, నా చుట్టూ నాకు తిరిగి ఇవ్వండి. నేనేం చేయలేను. ఈ రోజు నువ్వు ఎవరి చెడైతే కోరావో వాళ్ళే నిన్ను క్షమించాలి, అప్పుడే నీకు ప్రాయశ్చిత్తం అవుతుంది. అలా చెప్పి సాధువు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఇక శివాంగి ఏడుస్తూ తిరిగి సరిత ఇంటికి చేరుకుంది. ఇక జరిగిందంతా తనకు చెప్పింది. సరిత మంచితనం కలది. తను శివాంగిని హత్తుకుని తన్ను క్షమించింది. ఇక మరుక్షణమే శివాంగి జుట్టు తిరిగి వచ్చేసింది. ఆ రోజు శివాంగి మళ్లీ బాగా తయారైంది. కానీ ఈసారి తేడా ఏంటంటే ఇప్పుడు తన మనసులో ఎవరి పట్ల అసూయ లేదు, తన పట్ల తనకు గర్వం లేదు. అందుకే ఇప్పుడు తను ఇంకా అందంగా కనిపిస్తుంది. చెట్ల మూలికలు తీసుకోండి. జుట్టుని పెంచే చెట్ల మూలికలు కేవలం 5 రూపాయలకే. జుట్టును పెంచే మూలికలా? కేవలం 5 రూపాయలకా? చూద్దామాగు. సుధాకి జుట్టు పెంచుకోవాలని ఉంటుంది. దానికోసం తను ఏదైనా చేయడానికి రెడీ. ఆ ముసలివాడి దగ్గర నుండి కొనుక్కున్నాక ఈ మూలికలను బాగా నూరాలి. అప్పుడు దాని నుండి మంచి నూనె వస్తుంది. నిద్రపోయే ముందు ఆ నూనెని జుట్టు మొత్తం పట్టించాలి, సరేనా? చెట్ల మూలికలు తీసుకొని సుధా ఇంట్లోకి వెళ్లి ఆ మూలికల్ని నూరి నూనె తీసి దానిని జుట్టుకి రాసుకొని నిద్రపోతుంది. ఇక మరుసటి రోజు నిద్రలేచి చూడగా తనకున్న కాస్త జుట్టు కూడా ఊడిపోయి ఉంటుంది. సుధా అస్సలు నమ్మలేకపోతుంది. ఆడపిల్లలు పొడుగు జుట్టులోనే బాగుంటారని అంటారు, కానీ సుధాకి చిన్నప్పటి నుండి చిన్న జుట్టే. తనకసలు జుట్టే పెరిగేది కాదు. దానికి తోడు తను చాలా రంగు తక్కువ. కానీ వాళ్ళ అక్క రాధా మాత్రం పొడుగు జుట్టు మరియు తెల్లగా ఉండేది. అందుకని రాధా ఎప్పుడు సుధాని ఏడిపిస్తూ ఉండేది. నువ్వు నా చెల్లివే కాదు, నిన్ను అమ్మా నాన్న రోడ్డుపై నుంచి తీసుకొచ్చారు, లేదంటే ఇంత నల్లగా ఎలా ఉంటావు? ఆ మాటలకి సుధా ఎప్పుడూ ఏడ్చేది. అమ్మా నాన్న చూడండి రాధా ఏమంటుందో. రాధా సుధాల తల్లి ఇలా అంటుంది. ఎందుకు ఏడుస్తున్నావు సుధా? రాధా తప్పేమనలేదుగా. నువ్వు నల్లగా ఉంటావు, నీకు జుట్టు కూడా లేదు. నేను ఇలాంటి కూతుర్ని కావాలనుకోలేదు. సుధా తండ్రికి కూడా తనంటే ఇష్టం ఉండదు. సుధాని ఎప్పుడూ అందరూ ద్వేషించేవారు. అలానే పెరిగింది సుధా. రోజూ రాత్రి తను ఏడుస్తూ భగవంతుడికి ప్రార్థించేది. దేవుడా, ఏదో ఒకటి చమత్కారం చేసి నా కాళ్ళ వరకు జుట్టుని ప్రసాదించు ప్లీజ్ దేవుడా. ఆ తర్వాత రాధా సుధాలు పెరిగి పెద్దవుతారు. ఈరోజు సుధాని చూసుకునేందుకు పెళ్లివారొస్తున్నారు. సుధా అద్దం ముందు కూర్చుని తయారవుతూ ఉంటుంది. పెద్దయ్యాక కూడా తనకి జుట్టుండదు. తనని తాను అద్దంలో చూసుకుంటూ ఉండగా ఆలోపే తల్లి వచ్చి తిట్టడం మొదలు పెడుతుంది. ఇక్కడిలా కూర్చునుంటే ఏమవుతుంది? త్వరగా కానీవే, లేదంటే ఈ పెళ్ళికొడుకు కూడా చేజారిపోతాడు. అప్పుడు రాధా వచ్చి ఇలా అంటుంది. అమ్మా, మీరు నాకంటే ముందు ఈ దయ్యానికెందుకు పెళ్లి చేయాలనుకుంటున్నారు? రాధా, ముందు ఈ రాక్షసిని వదిలించుకోవాలి, లేదంటే తర్వాత దీన్నెవరు పెళ్లి చేసుకుంటారమ్మా? దీన్ని వదిలించుకున్నాక నీకు మంచి ధనవంతుల అబ్బాయిని వెతికి తెస్తానమ్మా. అమ్మా, ఎందుకు నన్ను ఇంతలా ద్వేషిస్తున్నారు? నేను మీకేం చేశానమ్మా? నీకు జుట్టు లేదు సుధా, పైగా నల్లగా ఉంటావు.
నీకు నా చెల్లిగా ఉండే అర్హతే లేదు. చిచి. సుధా చాలా బాధపడుతుంది. తను జీవితాంతం ఏడుస్తూనే ఉంటుంది. అవినాష్ అనే అబ్బాయి సుధాన్ చూసుకోవడానికి వస్తాడు. తల్లి చెప్పినట్టు రాధ తన గదిలోనే కూర్చునుంటుంది. ఎందుకంటే తల్లి ఇలా అంటుంది, తల్లి నువ్వు గదిలోనే ఉండు, లేదంటే అబ్బాయి వాళ్ళు సుధతో పెళ్లి కొప్పుకోరు. ఇక అవినాష్తో సుధాకి పెళ్లి కుదురుతుంది. కానీ వాళ్ళకి చాలా ఎక్కువ కట్నం ఇవ్వాల్సొస్తుంది. ఆ విషయంపై కూడా తల్లి సుధాని తిడుతూ ఉంటుంది. సుధా మనసులో ఇలా అనుకుంటుంది, నాకు నా ఇంట్లోనే ప్రశాంతత లేదు, కనీసం అత్తారింట్లో అయినా సంతోషంగా ఉంటాను. సుధాకి పెళ్ళైపోతుంది. పెళ్ళైన రోజే అవినాష్ రాధాని ఫస్ట్ టైం చూస్తాడు. చూడగానే తనతో ప్రేమలో పడిపోతాడు. అరే నేను తనని ముందెందుకు చూడలేదు? ఎంత తెల్లగా ఉందో, పొడుగు జుట్టు కూడా ఉంది. ముందు తనని కలిసి ఉంటే నాకు ఈ దయ్యంతో పెళ్లి జరుగుండేదే కాదు. కానీ ఇప్పుడేం చేయగలరు? సుధా అవినాష్తో కలిసి అత్తారింటికి వెళ్ళిపోతుంది. ఇక అత్తారింట్లో అడుగు పెట్టగానే సుధా అత్తగారు సుధాకి ఇంటి పని మొత్తం అప్పచెప్తుంది. కిచెన్లోకి వెళ్ళి గిన్నెలని తోమేయ్. ఆ తర్వాత వంట చేసి ఇల్లంతా శుభ్రం చేసేయ్. నిన్ను ఈ ఇంటికి కోడలిగా కేవలం పనులు చేయడానికి మాత్రమే తెచ్చుకున్నావు, మర్చిపోకు. అలాగే అత్తయ్య, నేను మర్చిపోను. సుధా అలసిపోకుండా పనులు చేస్తూనే ఉంటుంది. భర్త అత్తగారు తన జుట్టును చూసి నవ్వుతూ ఉంటారు. దీని జుట్టు నా జుట్టు కంటే చిన్నగా ఉంది. ఇది అచ్చం పని మనిషిలానే ఉందిరా. అవును, ఖర్చు లేని పని మనిషి. అవినాష్ అలా ఏడిపిస్తూనే ఉంటాడు. ఇక ఒకరోజు అతను రాధాని కలుస్తాడు. రాధ తన జుట్టుని అందాన్ని చూసుకుని చాలా అహంకారంగా ఉంటుంది. అవినాష్కి రాధ అంటే ఇష్టం. ఇక రాధ కూడా అవినాష్ని ఇష్టపడుతుంది. ఒకరోజు అవినాష్ మరియు రాధ పెళ్లి చేసేసుకుంటారు. రాధ అవినాష్తో కలిసి ఇంటికొస్తుంది. అది చూసి సుధా షాక్ అవుతుంది. రాధా, నువ్వు నాకింత అన్యాయం ఎలా చేయగలిగావు? నా భర్తని పెళ్లి చేసుకున్నావా? నోరు ముయ్యవే. అవినాష్ నిన్ను అసలు ఇష్టపడట్లేదు. తను కేవలం నన్ను ప్రేమిస్తున్నాడు. అయినా ఇలాంటి జుట్టు లేని పిల్లని ఎవరు ప్రేమిస్తారు? నాకైతే పొడుగు జుట్టు అమ్మాయిలే ఇష్టం. సుధా మౌనంగా ఏడుస్తూ ఉంటుంది. మరుసటి రోజు తను బజార్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక ముసలతను, చెట్ల మూలికలు తీసుకోండి, జుట్టుని పెంచే మూలికలు కేవలం 5 రూపాయలకే. జుట్టుని పెంచే మూలికలా? కేవలం 5 రూపాయలకేనా? చూద్దాం. సుధాకి జుట్టు పెంచుకోవాలనుంది. దానికోసం తాను ఏదైనా చేస్తుంది. ఆ మనిషి నుంచి చెట్ల మూలికలు కొనుక్కుంటుంది. అప్పుడు అతను, ఈ చెట్ల మూలికల్ని బాగా నూరు. అలా నూరితే మంచి నూనె వస్తుంది. ఆ నూనెని నిద్రపోయే ముందు జుట్టుకు పెట్టుకోవాలి. సుధా మూలికలు తీసుకుని ఇంటికి వెళ్తుంది. రాత్రి అందరూ నిద్రపోయాక సుధా మూలికలు నూరి నూనె తీసి జుట్టుకి పట్టించుకుని నిద్రపోతుంది. మరుసటి రోజు నిద్రలేచి చూసేసరికి తలపై ఉండే కాస్త జుట్టు కూడా పోతుంది. అప్పుడు తను ఏడుస్తూ, ఏంటిది, ఉన్న కాస్త జుట్టు కూడా పోయింది, ఇప్పుడు నేనేం చేయను? సుధా ఏడుస్తూ ఉంటుంది. ఇక తనని ఆ పరిస్థితిలో రాధా, విమ్లా, అవినాష్ చూస్తారు. ఏంటిది, నీకు మొత్తానికే గుండైపోయిందా? చిచి, నీ మొహం అస్సలు చూడలేకపోతున్నాను. సుధా, నువ్వు వెళ్ళిపో ఇక్కడి నుండి. నువ్విక్కడ ఉండాల్సిన అవసరం లేదు. నువ్వు ఇంట్లో ఉంటే ఈ ఇంటి పరువు పోతుంది. అందరూ కలిసి సుధాని ఇంటి నుండి తరిమేస్తారు. సుధా ఏడుస్తూ ఒక అడవిలోకి వెళ్తుంది. అడవిలో తను ఒక చెట్టు కింద కూర్చుని ఏడుస్తూ ఉంటుంది. ఆ చెట్టుపై ఒక పక్షి ఉంటుంది. ఆ పక్షి ఏడుస్తున్న సుధాని చూసి, ఎందుకు ఏడుస్తున్నావు? సుధా ఆ పక్షికి జరిగిందంతా చెప్తుంది. ఏడవకు, మనుషులు చాలా వరకు చెడ్డవాళ్లే ఉంటారు. అందుకే మేము అడవిలో ఉంటాము. ఇక్కడ అన్నీ ఉంటాయి. పెద్ద పెద్ద రోగాలకి మందులున్నాయి. ఇక్కడ ఒక పండుంది. దాని నుంచి రసం తీసి తలపై పూసుకుంటే జుట్టు పెరుగుతుంది. నిజమా? ఆ పండు ఎక్కడ దొరుకుతుంది? నేను తీసుకొస్తాను. ఆ పక్షి కాసేపట్లోనే సుధాకి పండు తెచ్చిస్తుంది. ఆ పండు నుంచి రసం తీసి సుధా తలపై పూసుకుంటుంది. అంతే, తనకి చాలా పెద్ద జుట్టు వస్తుంది. తల నుంచి కాళ్ల వరకు వస్తుంది. ఒత్తైన నల్లటి పొడుగు జుట్టు. అప్పుడు సుధా పక్షితో, ఓ మంచి పక్షి, నీకు చాలా చాలా ధన్యవాదాలు. నేను ఈ పండు రసాన్ని ఎవరికైతే జుట్టు లేదో ఆ అమ్మాయిలకి అమ్మాలనుకుంటున్నాను. వాళ్ళు కూడా నాలాగే కష్టాలు పడకుండా ఉండాలి. సుధా అక్కడి నుంచి వచ్చి ఆ పండు రసాన్ని అమ్ముతూ ఉంటుంది. ఒకరోజు అవినాష్ రాధా చూసి, నువ్వు సుధాయేనా? అవును, ఎందుకు? అరే వా, నీకింత పొడుగు జుట్టు ఎలా వచ్చింది? ఈ పండు రసం తీసి తలకి రాసుకుంటే వచ్చింది. నువ్వు చాలా అందంగా ఉన్నావు. నువ్వు నాతో కలిసి మన ఇంటికి వస్తావా? అదంతా చూసి విని రాధాకి చాలా కోపం వస్తుంది. తను ఆ పండు రసం తీసుకుని బాటిల్ మొత్తం తన తలపై పోసుకుంటుంది. కానీ దాని ప్రభావం రివర్స్ అవుతుంది. జుట్టంతా పోయి గుండైపోతుంది. ఏంటిది, నాకు గుండైపోయిందా?
మంచి పని అయింది. స్వార్థానికి ప్రతిఫలం ఇదే. నువ్వు నన్ను చిన్నప్పటి నుండి ప్రశాంతంగా బ్రతకనివ్వలేదు. ఇప్పుడెలా అనిపిస్తుంది? అవినాష్, నేను పనికిరాని వాళ్లతో ఉండాలనుకోవట్లేదు. నువ్వు నీ భార్యతోనే ఉండు. రాధా అహంకారం మట్టిలో కలిసిపోతుంది. ఇక అవినాష్ కి కూడా గుండు రాధాతోనే ఉండాల్సి వస్తుంది. ఆ పండు రసం అమ్ముతూ సుధా చాలా ధనవంతురాలైపోతుంది. అంతటా తన జుట్టు గురించి చర్చలు జరిగి ఫేమస్ అయిపోతుంది. ఇక తను హాయిగా జీవిస్తుంటుంది. బెస్ట్ బడీస్. హలో ఫ్రెండ్స్, ఈ వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోపై కామెంట్ చేయండి. ఇంకో విషయం, షేర్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోలు మీరు చూడాలనుకుంటే కిందనే ఉన్న బెల్ బటన్ని నొక్కండి. చూస్తూనే ఉండండి బెస్ట్ బడీస్.